దేశాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడం దేవుని చిత్తం. నీ కుటుంబాన్ని నువ్వు పోషించటం దేవుని చిత్తం. నీ బిడ్డలను వాక్యానుసారంగా పెంచటం దేవుని చిత్తం. నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకోవడం, ప్రార్థన కంచె వేయటం దేవుని చిత్తం. నీ కుటుంబ క్షేమం కోసం అవసరమైతే కన్నీటితో ప్రార్థన చేయటం దేవుని చిత్తం. రక్షణ లేని భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసం విరిగి నలిగిన మనసుతో ప్రభు సన్నిధిలో గోజాడడం, రోధించటం దేవుని చిత్తం. మరి దేవుని చిత్తం ఏమిటో తెలిసి ఉండి కూడా, నీ బాధ్యత ఏమిటో ఎరిగి ఉండి కూడా ఆ బాధ్యతను పట్టించుకోకపోవడం ప్రమాదకరము అనే వాస్తవాన్ని మర్చిపోకండి. మన బాధ్యతలు మనం నిర్వర్తించటమే పాపానికి దూరంగా జీవించటం. దేవుని చిత్తము చేయటమే పాపానికి దూరంగా జీవించటం. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని విస్మరిస్తామో, మన బాధ్యతలను పక్కన పెడతామో, మనం చేయాల్సిన పనులు చేయకుండా పక్కవాడికి పురమాయిస్తామో, సోమరితనానికి మనం చోటిస్తామో, నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తామో, ఖచ్చితంగా ప్రాణం మీద తెచ్చుకుంటాం. ఖచ్చితంగా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం.